మనతో పాటు రఘురామ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. రఘురామ్ గారు చెప్పండి, అంటే మీరు ఒక ఫ్లోగా అరిచేయి అద్దం పెట్టి కేటీఆర్ కీర్తిని ఆపలేరు అని చెప్పేసి, ఆల్రెడీ కీర్తి లేదు ఏం లేదు ఆడ, ఆయన అరెస్ట్ అవ్వడం ఖాయము. సో ఆయన తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ చేస్తారు, దాంట్లో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. మీరేమో కేటీఆర్ కీర్తిని ఆపలేరని మీరు స్లోగన్స్ ఇస్తున్నారు, ఏమనుకోవచ్చా సార్? రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, మీరు చేసేది ఒకటి అయితే. వంచకుడే పాలకుడైతే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉందో ఆ వంచకుడు ఇవాళ ఒక దొంగ, పగటి దొంగ ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారండి? నువ్వు ఇచ్చిన హామీలు నమ్మి సీఎం చేసినంటే, వంచకుడే పాలకుడైతే ఏ విధంగా ఉంటుందో తెలంగాణ పరిపాలన ఈరోజు ఆ విధంగా ఉంది. ఏ విధంగా వచ్చిందండి మీ అందరికి తెలీదా? 420 హామీలు ఇచ్చి ఈనాడు ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల పేరుతోటి ప్రజల్ని హింస పెడుతూ ఒక హింసించే రాజు 25వ పులకేసి లెక్క వ్యవహరిస్తున్నాడు ఈనాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు ఏం అన్యాయం చేశారండి? ఏం తప్పు చేసిండండి? కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిండు. కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కేటీఆర్ గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇమేజ్ని కాపాడడానికి ఇవాళ వారు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇది విధానపరమైన నిర్ణయాన్ని విధానపరమైన లోపంగా చిత్రీకరించి విధానపరమైన నేరంగా ఇవాళ పరిగణించి ఇవాళ కేటీఆర్ గారి పైన కేసు పెట్టి, అక్రమ కేసులు పెట్టి వారు పరువుకి భంగం కలిగించాలని చూస్తున్నావు. నీ పార్టీ గుర్తైన అరచేతిని అడ్డం పెట్టి కేటీఆర్ గారి కీర్తిని నువ్వు ఆపలేవు రేవంత్ రెడ్డి. ముందుగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయాలి. 6 గ్యారెంటీల పైన మా పోరాటం ఆగదు. నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేసినా, ఇంకా మా పార్టీ నాయకులు ఎంతమందిని అరెస్ట్ చేసినా మేము జైలు భరో కార్యక్రమం ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తాం తప్ప, నువ్వు ఇచ్చినటువంటి 420 హామీల్ని అడగకుండా ఈ టీఆర్ఎస్ పార్టీ పోరాడకుండా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేటీఆర్ కోసం ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడడానికి సిద్ధం. మా న్యాయవాదుల బృందం ఉన్నది, మేము లీగల్గా కొట్లాడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.